వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. కెనడా వెళ్ళాలి అన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలి అన్నా జాబ్ ఆపర్చునిటీస్ కోసం అదర్ కంట్రీస్లో ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది నోట ఈ పేరు వినటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు, జహంగీర్ గారు. వారితో మాట్లాడి కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అండ్ పిఆర్ ఫార్మాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు? సార్ ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. సార్ యాక్చువల్లీ కెనడా వెళ్ళాలి అన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలి అన్నా, కంట్రీ ఏదైనా సరే ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనగానే ఫస్ట్ మీ పేరే మాట్లాడుతున్నారు సార్ మార్కెట్లో. సో మీరు ఏ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, ఏ కంట్రీలో ఆపర్చునిటీస్ అనేవి కల్పిస్తూ ఉంటారు సార్? ఇది వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మనం వచ్చేసి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది ప్రజెంట్ కెనడా పిఆర్ చేస్తున్నాం, కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా, దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా. ప్రజెంట్ ఈ 4 కంట్రీస్ చేస్తున్నాం. చాలా మంది వచ్చేసి కెనడా పిఆర్కి వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ సెటిల్ కావడం చాలా ఈజీ, దాంతోపాటు జాబ్స్ కూడా అక్కడ ఈజీగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా చేస్తున్నాం. సార్ ఈ రోజు ఎక్స్క్లూజివ్గా అంటే కెనడా వెళ్ళాలి అనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి మా ప్రేక్షకుల కోసం అంటే కెనడాకి వెళ్ళాలి అని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారా సార్? అసలు బేసికలీ పిఆర్ అని వింటూ ఉంటాం కదా సార్, కెనడా పిఆర్ అంటే ఏంటి సార్? కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. అంటే ఇది 5 years వీసా వస్తుంది మనకి. ఓకే. 3 years తర్వాత ఇక్కడ సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. వన్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మనం యూఎస్కి కూడా వెళ్ళి వర్క్ చేసుకోవాలి. చాలా మంది యూఎస్కి డైరెక్ట్ వీసా రావడం కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కెనడా త్రూ కూడా వెళ్ళొచ్చు. వన్స్ అక్కడ ఉండి 3 years సిటిజన్షిప్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే యూఎస్ కి డైరెక్ట్ గా అప్లై చేసి వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా రిజెక్ట్ అవుతదేమో అనే భయం లేకుండా ఫస్ట్ కెనడాకి వెళ్ళి ఇట్లా ట్రై చేయొచ్చు. ఈజీ వే. ఏదో బ్రిడ్జ్ లాంటి అంటే పక్కనే కదా టూ. ఓకే సార్. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సార్ కెనడా పిఆర్? బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ పిఆర్ పైన ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అండి. అంటే ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ కానివ్వండి. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా ఈక్వల్ గా జాబ్ చేసుకోవచ్చు, హస్బెండ్ కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అవర్లీ బేస్ సాలరీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు వచ్చే సాలరీస్ కంటే 5 to 4 times బెటర్ సాలరీస్ అక్కడ వస్తాయి. ఓకే. ఎస్, ప్రజెంట్ ఇక్కడ ఉన్న సాలరీస్ కంటే. ఇంకా ఎడ్యుకేషన్, పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి మెడికల్స్ అనేది ఉంటుంది ఫ్రీగా, లైఫ్ లాంగ్ మెడికల్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు అక్కడ వెళ్ళిన తర్వాత మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, ఐఎల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎక్కడ ఉండాలి అంటే తెలియదు, కొత్తోళ్ళు కదా. అయితే వాళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్. ఎందుకంటే ఆల్రెడీ మా స్టూడెంట్ వీసాస్ పైన కానివ్వండి, ఎవరైతే వెళ్తారో పిఆర్ వీసా పైన కానీ వాళ్ళు ఎన్నో ఉంటారు కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి. ఆ రిఫరెన్స్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇది మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దాంతోపాటు కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీస్ ఇస్తుంది. ఇంకా జాబ్స్ కోసం అయితే వరీ అవసరం లేదు, చాలా జాబ్స్ ఉన్నాయి అక్కడ. ఈవెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ ఐటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, హెచ్ఆర్లో కానివ్వండి, హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఉంటుంది. దాంతోపాటు డాక్టర్స్ కానీ, లాయర్స్ కానివ్వండి, బ్యాంకింగ్, టీచింగ్, ప్రొఫెషన్ ఏదైనా సరే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎనీ డిగ్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిగ్రీ తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్, ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కెనడాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ సూపర్వైజర్ లెవెల్, టీఎల్, మేనేజర్స్ లెవెల్స్, ఈవెన్ బీపీఓలో పనిచేస్తున్న ఒక నార్మల్ ఎంప్లాయీ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సార్ ఈ పిఆర్కి ఎవరెవరు ఎలిజిబుల్ సార్? అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి సార్? బేసిక్ రిక్వైర్మెంట్స్ దీనికి వచ్చేసి ఏజ్ అండి. ఏజ్ 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ. ఓకే, డిప్లొమా ఉంటే 3 years డిప్లొమా ఉండాలి, +2 తర్వాత డిగ్రీ కూడా సరిపోతుంది. దాంతోపాటు మాస్టర్స్ ఉన్న ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద పాయింట్స్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి ఒక పాయింట్స్ ఉంటాయి, మాస్టర్స్కి ఒక పాయింట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఏ ఫీల్డ్ అయినా వీళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్, ఇవి 4 రిక్వైర్మెంట్స్ ఉంటాయి దీనికి. ఓకే సార్. ఐఎల్స్ రిక్వైర్మెంట్ అన్నారు సార్, ఇది ఐఎల్స్ మ్యాండేటరీయా సార్? మ్యాండేటరీ అయితే స్కోర్ ఎంతవరకు స్కోర్ చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి, ఐఎల్స్ అయితే మ్యాండేటరీ దీనికి. ఎందుకంటే బేసిక్గా మనం ఎక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవాలంటే ఇప్పుడు తెలుగులో, హిందీలో అయితే మాట్లాడలేము కదా.
బేసిక్ మనకి ఇంగ్లీష్ రావాలి. దానికి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి 6 ఉంటుందండి. ఈచ్ మాడ్యూల్లో 6 ఉంటుంది. దాని దగ్గర ట్రైనింగ్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు మన సైడ్ నుంచి, ఎక్సెల్ సైడ్ నుంచి. వాళ్ళు 30 days ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ అనేది కూడా చెప్తారు వాళ్ళు. ఓకే, ఐఎల్స్ అనేది చాలామంది బయట రూమర్స్ ఉంటాయి, అంటే రాదు, మన ఫ్రెండ్స్ కానివ్వండి బయట కలిసిన వాళ్ళు అని చెప్తుంటారు పిఆర్కి ఐఎల్స్ చాలా టఫ్ రాదు అని చాలా వింటుంటాం మనం బయట. ఓకే, బట్ అట్లా ఏముండదు. జనరల్ ఐఎల్స్లో కూడా 2 types ఉంటుందండి. ఒకటి అకాడమిక్ ఉంటుంది, ఒకటి జనరల్ ఉంటుంది. అకాడమిక్ అనేది స్టూడెంట్ వీసా, అది కొంచెం టఫ్ ఉంటుంది. పిఆర్ అనేది జనరల్ రాస్తాం కాబట్టి ఈజీ వే, ఎందుకంటే మనం తెలుగులో హిందీలో మాట్లాడాలి, అక్కడ వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి కానీ బేసిక్ ఇంగ్లీష్ ఉండాలి మనకి, అది చూస్తారనమాట. ఓకే సార్, ఓవరాల్గా ఇప్పుడు పిఆర్ రావాలి అంటే కెనడా పిఆర్ ఎన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది సార్? ఎందుకంటే పిఆర్ కోసమే సంవత్సరాలు తిరిగే వాళ్ళు కూడా ఉంటారండి. సో కెనడా కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి టైం ఎంత పడుతుందండి? ఇది సంవత్సరాలు ఏం పడదండి, జస్ట్ మనకు వచ్చేసి 6 to 8 months ఆఫ్ ప్రాసెస్. డిపెండ్ అపాన్ క్లయింట్ ఎలా డాక్యుమెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తాడో దానిపైన ఉంటుంది. చాలా మందికి రూమర్స్ ఏంది అంటే బయట లెందీ ప్రాసెస్, వీసా రాదు, ఒక 1 month 2 months 1 month 2 months లో వీసా రాదండి. అయితే 1 or 2 months లో వచ్చేస్తుంది అనుకుంటారు, లేకపోతే సంవత్సరాలు అనుకుంటారు. కానీ 6 to 8 months అనేది మాక్సిమం టైం అండి. ఎందుకంటే సేఫ్ గా మీరు అక్కడ ఉండాలి కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా అంతే సేఫ్ గా చేయాలి. ఒకవేళ దబ్బున చేసేసాం అనుకోండి, డాక్యుమెంటేషన్ మన ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరే ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అది ఓకే, దట్స్ వై 8 months అనేది టైం పడుతుంది దీనికి. ఈ 8 months లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ నుండి, మీరు అయితే బ్రాంచ్ కి విజిట్ అయిపోయిన నుండి మీ ఎలిజిబిలిటీ నుండి దాంతో పీఆర్ వచ్చే వరకు ఆ రెస్పాన్సిబిలిటీ మాదనేది ఉంటుంది. ఓకే, యా, ఫస్ట్ ఆ రాగానే ఫస్ట్ క్లయింట్ అనేది, ఇప్పుడు మీరు ఒక కంట్రీ అనుకొని వస్తారు మీ దగ్గరికి, బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఇంకొక కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది. కరెక్ట్ గా గైడెన్స్ ఇవ్వాలి. అంటే మీ కంట్రీ ఈ కంట్రీ మీకు ఇక్కడ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రొఫైల్ ని బేస్ చేసుకొని కూడా మనకి ఏ కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా దాన్ని బట్టి సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఉంది, ఇంట్రెస్ట్ ఉందని ఆస్ట్రేలియాకి పంపించలేను కదా, మీరు జాబ్స్ కూడా చేయాలి కదా, మీ జాబ్స్ కూడా ఉండాలి, వీసా కూడా దమ్ము ఉండాలి. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం ప్రొఫైల్ అనేది పిఆర్కి. సార్, ఇప్పుడు ఈ పిఆర్ తెచ్చుకోవడానికి ఏమైనా స్టేజెస్ వైజ్ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్? ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఉంటే కదా ఫస్ట్ అనేది మనకి ఎలిజిబిలిటీ అనేది జరుగుతుందండి. ఫస్ట్ క్లయింట్ రాగానే తన రెజ్యూమే చూస్తాం, అంటే తను దాంట్లో ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, తన ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నాడు. ఓకే, దాన్ని బట్టి ఫస్ట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది మనకి 24 to 48 hours ఇస్తారు కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు. ఈ రిపోర్ట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఐఎల్స్లో ఎంత తెచ్చుకోవాలి, వాళ్ళు పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి. దీన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది అనమాట. వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని బట్టి మనం ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా దీంట్లో తెలుస్తుంది. వన్స్ ఈ రిపోర్ట్ వచ్చాక సేమ్ క్లయింట్కి పంపిస్తాం, క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లయింట్ ఓకే అంటే దెన్ మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా చేయొద్దు, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్ ఇది. ఓకే, ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ని చూసుకొని దాని తర్వాత మనం మూవ్ చేయాల్సి వస్తుంది. ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది, అంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది వెస్ట్ అనేది జరుగుతుంది. ఇది ఒక 30 days ఆఫ్ టైం పడుతుంది మనకి. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది. ఇది ఒక 30 days అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎల్స్ ట్రైనింగ్ ఎక్సెల్ సైడ్ నుంచి ఇస్తున్నాము. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు కెనడాలో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్ ఉంటుంది. ఆ పూల్లో అన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, బట్ వాళ్ళ ర్యాంకింగ్ ని బట్టి ప్రొఫైల్స్ పిక్ చేస్తారు. ఎస్, దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ అని ఉంటుంది. ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి వీసా వస్తే ఆ ప్రోగ్రామ్ నుంచి మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఇంత ఐఎల్స్ రావాలనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి పిఎన్పి, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్, ఒక స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, ఒక స్టేట్ నుండి వీసా రావడం. ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేసారు, ఐఎల్స్ తక్కువ వస్తే చాలా మంది ఐఎల్స్ ఎక్కువ వస్తేనే అప్లై చేయాలా, అప్లై చేయదు అంటే ఐఎల్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఒకవేళ 6 వచ్చి అన్నిట్లో 6 వచ్చినా కానీ ప్రొవిన్సెస్ అంటే ఒక్క ప్రొవిన్సెస్ అంటే కెనడాలో స్టేట్స్ అనమాట. మనం ఆ స్టేట్స్లో ఒక్కొక్క దాని ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని స్టేట్స్ తక్కువ కూడా అడగవచ్చు, కొన్ని స్టేట్స్ ఎక్కువ కూడా అడగవచ్చు ఐఎల్స్. దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం అక్కడ. ఓకే, ఒకవేళ పర్టికులర్ పిఎన్పి నుంచి వీసా వస్తే 2 years అనేది పర్టికులర్ అదే స్టేట్లో ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏఈపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే స్టేట్ నుండి మనకు ఆఫర్ లెటర్ వస్తుందో అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంట్లో నుంచి వీసా పిక్ అయిన తర్వాత మనకు ఐటీఏ వస్తుంది. ఐటీఏ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, దాని తర్వాత బయోమెట్రిక్
అండ్ దాని తర్వాత పిఆర్ అనేది అప్రూవ్ అవుతుందండి. ఇది టోటల్ 8 months ప్రాసెస్ దీనికి పడుతుంది. ఎందుకంటే ఏదైనా హరిబరిలో చేసామనుకోండి అది మీ కెరీర్కి సంబంధించిన విషయం. అందుకనే ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి పర్టికులర్ గైడెన్స్ ఇచ్చి దాని తర్వాత మేము స్టార్ట్ చేస్తాం ఇది. ఎందుకంటే ఈ టోటల్ ప్రాసెస్ చేయడానికి కూడా ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం, ఒక పర్సన్ అసైన్ చేస్తాం మీకు. ఆ పర్సన్ అన్ని ఎవ్రీడే అనేది అప్డేట్ ఇస్తారు. డాక్యుమెంటేషన్ పిఆర్ వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డాక్యుమెంటేషన్ చేయడం. ఎక్సెల్ సైడ్ నుంచి ఒక పర్సన్ని మీకు అసైన్ చేస్తాం మనం. సార్ ఓవరాల్గా ఈ కెనడా వీసా ఇష్యూ అయిన తర్వాత వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి సార్ వీళ్ళకి? ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఈ 4 countries కూడా కెనడా ఇస్ టాప్ అండి జాబ్స్ కోసం. వాళ్ళకి జాబ్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళు చూసేది ఏంటంటే పిఆర్ హోల్డర్ కోసం. పిఆర్ హోల్డర్ ఏంటి అంటే అక్కడ వెళ్ళి ఈజీగా వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్యామిలీతో పాటు చేసుకోవచ్చు. సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది రెజ్యూమ్ మార్కెటింగ్ పైన. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ అంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, లేదంటే మేము టైఅప్ అయిన జాబ్ పోర్టల్స్ కానివ్వండి, అక్కడ మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి అక్కడ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వస్తే ఇక్కడ నుండి వాళ్ళు జాబ్ చూసుకుని వెళ్ళొచ్చు, ఈజీగా అయిపోతుంది. అంటే ముందే జాబ్ అనే చేతిలో పెట్టేసుకుంటారు. వీసా వచ్చే ముందు వీసా వచ్చిన తర్వాత. ఎందుకంటే వీసా వచ్చిన తర్వాత ఇప్పుడు వీసా రాకముందు చాలా మంది అప్లై చేస్తారు. కాబట్టి వీసా వచ్చిన తర్వాతనే ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి వాటికి ఆన్లైన్ లో వీసా వస్తే ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది మన ప్రొఫైల్. ఆల్రెడీ వీసా ఉంది కదా, ఏదైనా ఎంప్లాయర్ కూడా జాబ్ ఇవ్వడానికి కాన్ఫిడెంట్ గా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఆల్రెడీ వీసా ఉంది, ఈజీగా వచ్చి జాబ్ చేసుకోగలుగుతారని వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది అనమాట. అండ్ ఈ టోటల్ ప్రాసెస్ ఇంత పడుతుంది. దీంట్లోనే స్టెప్ బై స్టెప్ అని జరుగుతుంది. అందుకని 8 months అనేది టైం పడుతుంది. జాబ్స్ కోసం కూడా వరీ అవసరం లేదు. జాబ్స్ ఈజీగా దొరుకుతాయి కెనడాలో, సాలరీస్ కూడా బాగుంటాయి. అండ్ దాంతోపాటు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో వీసా స్పీక్ చేస్తారు కెనడాలో. ఇంకా మనకి రేసిజం లాంటి మాటలు కూడా కెనడాలో ఉండవు. సెకండ్ లార్జెస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కెనడా ప్రజెంట్. సరే, ఇంకొక విషయం ఏంటి అంటే లైక్ ఇప్పుడు వేరే కంట్రీలో జాబ్కి వెళ్తున్నప్పుడు ఈ అంటే క్యాండిడేట్కి మాత్రం వీసా ఉంటుంది సార్. ఇప్పుడు ఫ్యామిలీని ఒక్కటేసారి తిను వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళొచ్చా, భార్యని పిల్లల్ని, లేకపోతే తిను వెళ్ళిన కొన్నేళ్ల తర్వాతనో కొన్నాళ్ల తర్వాతనో తనకి వీసా వేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది? పిఆర్ అంటేనే ఫ్యామిలీ వీసా. తను ఒక్కరు అప్లై చేయొచ్చు, ఫ్యామిలీతో అప్లై చేయొచ్చు. వాళ్ళని ఇమీడియట్ కూడా తీసుకెళ్ళవచ్చు. లేదు నేను సెటిల్ అయినాక తీసుకెళ్తా అంటే కూడా అలా కూడా తీసుకెళ్ళొచ్చు. అది తన ఇష్టం ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆప్షన్ ఉంటుంది. సరే, మీరు అన్నారు ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు ఒకసారి వీసా వచ్చిన తర్వాత అన్నారు. ఇప్పుడు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఐఎల్స్ మ్యాండేటరీగా రాయాలా? అవసరం లేదండి. ఓకే, ఐఎల్స్ అవసరం లేదు. వాళ్ళు రాస్తే పాయింట్స్ వస్తాయి, లేకుంటే అవసరం లేదు. ఆప్షన్ అనమాట అది. సో డిపెండెంట్కి కూడా పిఆర్ అప్లై చేయొచ్చా సార్? వాళ్ళు అక్కడ జాబ్ ఏదైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమరీ అప్లికెంట్ ఎవరు అప్లై చేస్తారో వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు కూడా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా ఏమి ఇష్యూస్ లేవండి. సరే, ఫైనలీ ఇప్పుడు కెనడా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? యాక్చువల్లీ మా వెబ్సైట్లో లాగిన్ కావచ్చు. వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఆల్సో. దుబాయ్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏపీలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఉండేది మాదాపూర్లో. మీరు మాదాపూర్ బ్రాంచ్కి వచ్చి కూడా డైరెక్ట్గా విజిట్ కావచ్చు. మీ స్క్రీన్ పైన నంబర్ పైన కూడా కాల్ చేస్తే ఈజీగా కౌన్సిలింగ్ అక్కడ నుంచి అవుతుంది మీకు. అండ్ లేదు అంటే హైదరాబాద్లో కూడా కుకట్పల్లి ఇది బ్రాంచెస్ ఉన్నాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కెనడా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఉన్న అన్ని కన్ఫ్యూషన్స్ కూడా ఈ ఒక్క వీడియో చూస్తే క్లియర్ అయిపోతుంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ.